అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే అనుకున్నది ఒకటి అయినది ఒకటి కూడా అయ్యింది. అదేంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో ఏమొచ్చి మీరు చూస్తే అర్థమైపోతుంది కదా, సైకిల్ కొనడానికి వచ్చామన్నమాట. అది మా బాబుకి ఎగ్జామ్స్ ముందు వాడు సైకిల్ కొనమంటే నాన్న నీకు ఎగ్జామ్స్ అయిపోతే కొంటానని వాళ్ళ నాన్నగారు అలా లాక్కొచ్చారు. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. మా వాడు ఇంకా తగ్గుతాడా, ఒక 4 days నుంచి సైకిల్ 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 అంటున్నాడు. మరి ఇంక ఇలా కాదని చెప్పేసి ఈరోజు దశమి అనమాట. మేము నిన్న తీసుకున్నాం సండే, దశమి మంచి రోజు అని చెప్పేసి తీసుకున్నాము. మొత్తానికి మా వాడు ట్రయల్స్ అయితే వేస్తున్నాడు. ఇది అయితే వాడికి కరెక్ట్గా కాలు అందాయి, ట్రై చేస్తున్నాడు. వాడికి ఇంకా తొక్కడం రాదు. ఇంతకు ముందు ఒక నార్మల్ చిన్న ఆడుకునేవి చిన్న సైకిల్ ఒకటి తీసుకున్నారు, దాని మీద కొద్దిగా ఐడియా ఉంది. కాకపోతే అవేవి కూడా గుర్తుపడే స్థితిలో లేవన్నమాట, అన్నీ పాడైపోయి. అవన్నీ కూడా చక్కగా చనగలకి ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ దీని పరిస్థితి ఏమవుతుందో అని తెలియదు, కానీ ఫ్యూచర్లో మొత్తానికైతే సైకిల్ కొనడానికి వచ్చాము. ట్రయల్స్ అన్నీ అయ్యాయి. దీనికన్నా ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఇది నేను అన్నాను ఒకసారి 2 రోజులు పోయాక కూడా యూజ్ అవ్వాలి కదా బాబా, ఒకసారి అది ట్రై చేద్దాం అన్నాము. మొత్తానికైతే చాలా అంటే చాలానే చూసాము. వీడియోలో అన్నీ చూపించలేకపోయినా మేము చాలా అంటే చాలా చూసి చాలా ట్రయల్స్ అయితే వేసాము. లాస్ట్ ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేస్తామన్నమాట. మొత్తానికి ఇది కూడా చూసారు. ఇది కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. షాప్ అయిన అడిగానమాట, బాగుంది, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ హైట్ ఎక్కువైందని అడిగితే పర్వాలేదండి, నేను కొంచెం దాన్ని సీట్ దించుతాను, మీకు ఫ్యూచర్లో కావాలంటే హైట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. నాకు ఎందుకో ఆ మోడల్ బాగుంది అనిపించింది. మొత్తానికైతే మా వర్డ్ అనమాట. ఇప్పుడు వదిలేస్తే ఇక్కడి నుంచి దగ్గర మొత్తం విజయనగరం మొత్తం దాని మీద తిరిగేసేటట్టున్నాడు. చూడండి, స్టోర్లో అయితే మంచి మంచి సైకిల్ కలెక్షన్ పిల్లలకైతే సంబంధించిన మొత్తం అన్నీ ఉన్నాయండి. A to Z పైన కూడా ఆడుకునే వస్తువులతో సహా మొత్తం అన్నీ కూడా కిడ్స్కి సంబంధించిన ఉన్నాయండి. మొత్తానికి నేను ఇంకా అలసిపోయాను, నా వల్ల కాదని చెప్పేసి బిల్లింగ్ ఆయన వేయిస్తుంటే కూర్చున్నాం అనమాట. మేము ఫైనల్లీ సెలెక్ట్ చేసిన సైకిల్ అయితే ఇది ఆరెంజ్ అండ్ బ్లాక్ అనమాట. బ్లాక్ అంటే ఆల్మోస్ట్ నాకు ఇష్టం అండి. ఆరెంజ్ కలర్ ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, అందుకనే వాడికి ఆ కలర్ అంటే ఇష్టం. మొత్తానికైతే దాని స్టోరీ కూడా వాడు చాలా బాగా చెప్తాడండి. ఎప్పుడైనా అవకాశం వచ్చి మాట్లాడాడు అనుకోండి, చక్కగా ఒక స్టోరీ మీకు చూపిస్తాను మా బాబుది. మొత్తానికైతే నేను అక్కడ అంత కూర్చునే గ్యాప్లో మన కళ్ళు ఇంకో వస్తువు మీదకి వెళ్ళాయన్నమాట. నాకు ఎందుకో తేడా కొట్టింది. ఇది మనం పట్టుకెళ్తున్నాం కాబట్టి ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందండి, ఇంకేం కాదండి, మా పాప ఉంది ఊరుకుంటుందా అని అనుకొని నేను ఒక చిన్న బొమ్మను చూశానమాట. ఆ బొమ్మ మీదకైతే నా కళ్ళు వెళ్ళి అతన్ని అడిగాను. అడిగితే ఇగో ఇది చూసారా, ఇది గుర్తుపెట్టుకోండి, వీడియో లాస్ట్లోనే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నాను కదండి, చెప్తాను మీకు. మొత్తానికైతే సైకిల్ చక్కగా కొనేసుకున్నామండి. మా వారు ఇంకా చూస్తున్నారు ఇది మరి హైట్ అయిపోయిందేమో అనేసి. నేను అన్నాను లేదులే బాబా, ఉండాలి, కొంచెం పెరుగుతాడు కదా, వాడికి కూడా యూజ్ అవ్వాలి కదా, కొన్ని వెంటనే పోయేటట్టు కాకుండా అంటే ఓకేలే చూద్దామని చెప్పేసి. ఎండ అయితే మామూలుగా లేదు. మేము మధ్యాహ్నం 2కి వెళ్ళామండి. చూడండి ఎంత దారుణంగా ఉందో బయట ఎండ. ఒక పక్క నుంచి మా వారైతే సైకిల్ ఆకొని బిల్ వేయించారు కాబట్టి ప్రశాంతంగా ఇప్పుడు మెయిన్ అది చక్కగా తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. నేను అంటున్నాను ఇప్పుడు ఎలా పట్టుకెళ్తా అంటే చూడు, నేను ఎలా పట్టుకెళ్తా చూపిస్తానని చెప్పి వీడియో తీస్తున్నారు చూడండి, ఇలా పట్టుకెళ్తామని. మొత్తానికైతే నాకేమో చక్కగా సైకిల్ని అంటగట్టేశారు. ఎందుకంటే మేము బండి మీద వచ్చాం కాబట్టి ఆప్షన్ లేదు, నేనే పట్టుకోవాలి. మా వాడు అనుకుని సాధించాడు, చూసారా కలద్దాలు ఎంతో స్టైలిష్గా పెట్టాడు. మొత్తానికైతే చెప్పానా అనుకున్నదోటి అయినదోటని, అది ఇదేనండి. ఇంటికి వెళ్ళాం, వాడు సైకిల్ ముట్టుకొనివ్వడు, దాన్ని పట్టుకొనివ్వడు, ఇంకా దెబ్బలాట్లు అయిపోయి మళ్ళీ వెళ్ళిన యాంగిల్లోనే మళ్ళీ వెంటనే వచ్చేసామండి. ఇతనికి అస్సలు ఒప్పుకోవట్లేదు, ఇంక ఏడుపు ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వచ్చాము. నేను అన్నాను ఎందుకో మళ్ళీ మనం రావాలి కదా బావ అంటే, నీ మాట అయ్యిందిలే వచ్చాం కదా అని. మొత్తానికైతే మా బుడ్డదాన్ని ఆల్రెడీ మేము చూసాం కాబట్టి మరి ఇంకా ఆలోచించకుండా దాని ఏజ్కి అయితే అది కరెక్ట్గా అనిపిస్తుందని చెప్పేసి ఆడుకోవడానికి తీసుకున్నాం. మరి ప్లేస్ లేక ఆ బాత్ మీదే కూర్చోబెట్టి నేను వీడియో కూడా తీసానండి. ఇప్పుడు ఫైనల్గా మేము వచ్చిన తర్వాత ముహూర్తం బాగాలేదని చెప్పి సైకిల్ ఓపెన్ చేయడానికి ముహూర్తం బాగాలేదని చెప్పేసి ఆపాము. చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా పిల్లలు అనేసరికి మనకి ఎక్కడలేని కేరింగ్ వస్తుంది కదా. అందులో మా అత్తయ్య గారు చెప్పారు, సైకిల్ బళ్ళు ఇలాంటివి ఏవైనా మనం కొనేటప్పుడు కొద్దిగా మనం
ముహూర్తం చూసి స్టార్ట్ చేస్తే వాళ్ళకి బాగా ఉంటుంది, ఫ్యూచర్లో దెబ్బలు గట్రా తగులుతాయని మా నమ్మకం అనమాట. అందుకనే ముహూర్తం చూసాము. ఈరోజు దశమి మంచిది అనమాట. 5:30 తర్వాత బాగుందని చెప్పేసి 5:30 తర్వాత మా వారు అలాగా కొద్దిగా సాయంత్రం ఏం చూసారా, బ్యాచ్ ముందు అంతా తొక్కుకుంటున్నారు. ఈ వీధిలో అందరూ పిల్లలు భలే తొక్కుతారండి. అది చూసాడు, బాగా పేచీ పెట్టాడు అనమాట. మొత్తానికైతే ఆ లాస్ట్ వరకు వెళ్ళారు. నాకు ఓపిక లేక ఇక్కడి నుంచే షూట్ చేశాను. మొత్తానికైతే వచ్చారు. మా వాడికి కొద్దిగా ఆకలేస్తుంది అనమాట. నేను ఇప్పుడు కొద్దిగా తిని అప్పుడు తొక్కుతాను అన్నాను. ఇప్పుడు అడిగాను, ఓకేనా, హ్యాపీనా అని. హ్యాపీ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, నాకు ముద్దు పెట్టేసి గట్టిగా పట్టేసుకున్నాడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకి నచ్చింది మనం ఇచ్చేటప్పుడు ఆ హ్యాపీనెస్ చూస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. సో నాకు అలా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.